ఆఫ్ఘనిస్తాన్ చేసినటువంటి ఒక వార్త వదిలినటువంటి ఒక వార్త ఇప్పుడు పాకిస్తాన్లో కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలను సృష్టిస్తోంది. ఆ వార్త ఏంటంటే పీటీఐ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి, పాకిస్తాన్కి మాజీ ప్రధానిగా చేసినటువంటి వ్యక్తి, 2023 నుంచి జైల్లోనే మగ్గుతున్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ఆచూకీ ఎక్కడ ఉంది? ఇమ్రాన్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తున్నట్లుగా నిజంగానే ఇమ్రాన్ ఖాన్ని జైల్లోనే మట్టుబెట్టారా? ఇమ్రాన్ ఖాన్ని అడ్డు తొలగించుకోవాలని ఈ కుట్ర పన్నారా? సో ఇటువంటి విషయాలన్నీ కూడా పాకిస్తాన్లో ఇప్పుడు పీటీఐ కార్యకర్తల్లో ఆందోళనకు దారితీసాయి. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యుల్లో ఆందోళనలు మిన్నంటాయనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైతే ఇమ్రాన్ ఖాన్ని ఉంచారో రావల్పిండి జైలు బయట వారు ఆందోళనలు చేస్తున్నారు. దీనికి ఆజ్యం పోస్తున్నటువంటి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. గత 3 వారాలుగా ఇమ్రాన్ ఖాన్ని కలవడానికి కుటుంబ సభ్యులకి అనుమతి ఇవ్వలేదు. సో 3 వారాలుగా కుటుంబ సభ్యులు ఇమ్రాన్ ఖాన్ని చూడలేదు. సో ఇమ్రాన్ ఖాన్ని వెంటనే ప్రజల ముందు ప్రవేశపెట్టాలని, లేదా అసలు ఇమ్రాన్ ఖాన్ ఆచూకీ ఎక్కడుంది అనేది ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వాలంటూ కూడా కార్యకర్తలందరూ కూడా అటు అర్ధరాత్రి నుంచి పాకిస్తాన్లో ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇమ్రాన్ ఖాన్కి సంబంధించి వచ్చినటువంటి వార్తని ఖండిస్తూ ఇమ్రాన్ ఖాన్ ఎక్కడున్నారు అంటూ సొంత కుటుంబ సభ్యులైనటువంటి అక్కా చెల్లెళ్ళు ముగ్గురు కూడా జైలు వద్దకు వెళ్ళినటువంటి పరిస్థితి. వాళ్ళని ఎక్కడా కూడా ఇమ్రాన్పై పోలీసులు క్రమంగా దాడి చేశారని వారు ఆరోపిస్తూ ఇమ్రాన్ని కలవడానికి అనుమతించాలి మాకు అంటూ కూడా వారు జైలు బయటే కూర్చుని ఆందోళనలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అక్కడి నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ అక్క చెల్లెళ్లతో పాటు పీటీఐ కార్యకర్తలందరూ కూడా అక్కడ ఆందోళనలు చేస్తున్న వాళ్ళలో ఉన్నారు. పరిస్థితి చూస్తుంటే ఇక్కడికి క్రమక్రమంగా దిగజారుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చేజారుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసులందరూ కూడా అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ ఉన్నటువంటి జైలు రావల్పిండిలోని అడియాలాలో ఉంటుంది. సో ఈ అడియాలా జైల్లోనే గత కొంతకాలంగా 2 పైబడి నుంచి ఇమ్రాన్ ఖాన్ అందులోనే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అడియాలాలోనే ఆయన పైన దాడి జరిగింది. ఇన్సైడ్ జైల్లోనే ఆయన్ని దాడి చేసి అంతమొందించారు అనేది వచ్చినటువంటి వార్త. దీంతో మొత్తం పీటీఐ కార్యకర్తలే కాదు, కుటుంబ సభ్యులు, పీటీఐ కార్యకర్తలు, యావత్ పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంత భాగం ప్రజలు, ఇమ్రాన్ ఖాన్కి మద్దతుదారులుగా ఉన్నటువంటి వారు ఆందోళనలు చేస్తూ ఉన్నారు. పోలీసులు మీద దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే పోలీసులు తమపై దాడి చేస్తున్నారని మరో ప్రక్క అక్కా చెల్లెళ్ళు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇమ్రాన్ ఖాన్ని ఆచూకీ ఇప్పుడప్పుడే తెలిసే పరిస్థితి ఉందా అంటే మాత్రం పోలీసులు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు అనేది కూడా ఇటు భారతదేశంతో పాటు అటు పాకిస్తాన్తో పాటు ఇటు భారతదేశం అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ విషయానికి సంబంధించి ఎదురు చూస్తున్నారు. సో ఇమ్రాన్ ఖాన్ నిజంగా ఉన్నారా లేదా అనేది అయితే అక్కా చెల్లెళ్లతో పాటు పీటీఐ కార్యకర్తలు కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు ఆందోళనతో. 2023 నుంచి ఆయన జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితి, అదే సెడ్ యూ బిఫోర్. సో ఈ వార్తలు ఇప్పుడు రావడంతో వారిని ఎందుకు 3 వారాలుగా కలవనివ్వలేదు అనేటువంటి అనుమానాలు, సందేహాలను కూడా కుటుంబ సభ్యులు వ్యక్తపరుస్తున్నారు. అటు పీటీఐ నాయకులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్నారు, నిరసన గళాలు వినిపిస్తున్నారు. పాకిస్తాన్లో ఎక్కడికక్కడ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. పరిస్థితి ఇప్పటికే అటు ఆఫ్ఘనిస్తాన్తో ప్రక్కన ఇబ్బందులు పడుతుంది పాకిస్తాన్, మరో ప్రక్క బలూచిస్తాన్ కూడా ఇబ్బంది పడుతోంది. బలూచిస్తాన్లో ప్రజలు కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పరిస్థితిని కూడా పాకిస్తాన్ ఎదుర్కొంటోంది. ఇది నిజంగా అంతర్యుద్ధమా అంటే ఇన్సైడ్ గా మరొక ఏదైనా జెన్జీ ఉద్యమం లాంటిది పాకిస్తాన్లో చెలరేగేటువంటి పరిస్థితి ఉందా? పార్టీల మధ్య గొడవలు తారాస్థాయికి చేరేటువంటి అవకాశం ఉందా? అసలు అక్కడ శాంతి భద్రతలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది, ఆస్కారం ఉంది అనేది కూడా చాలా మంది నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు తమ విశ్లేషణని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై తమకి చాలా ఆందోళన ఉంది, తాము చాలా ఆలోచిస్తున్నాం. బికాజ్ ఎప్పటి నుంచో కూడా ఆయన ఆరోగ్యం నిలకడగా లేదు, చాలా ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తోంది అంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి అట్లీస్ట్ ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆయన బయట పెట్టండి అండ్ ఆయన ఇక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఆయన క్షేమ సమాచారాన్ని తెలియచేయాలి, తమని కలిసేందుకు అవకాశం కల్పించాలి అంటూ కూడా అక్క చెల్లెళ్ళు ఏదైతే అడియాలా జైలు ముందే వారు తమ నిరసనని వ్యక్తం చేస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఆ శాంతియుత నిరసనకి కూడా అనుమతి ఇవ్వకుండా అట్లీస్ట్ వారు పెడుతున్నటువంటి డిమాండ్లకు కూడా అంగీకరించకుండా వారి మీదే దాడి చేస్తున్నారంటూ కూడా నూరిన్ నియామి
నూరిన్ నియాజీ అనేటువంటి ఆయన సోదరి ఒక ఆరోపణ అయితే చేశారు. ఈ స్టేట్మెంట్ ఇప్పుడు చాలా మందిలో నిజంగానే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి వార్త రూమర్ నిజమేనా అనేటువంటి సందేహాలని వ్యక్తపరుస్తోంది. ఎందుకంటే సొంత కుటుంబీకులని చూసేటువంటి, అంటే సొంత కుటుంబీకులు ఒక వ్యక్తిని కలవాలి అంటే ఖచ్చితంగా కోర్టు కొన్ని పర్మిషన్స్ ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలో సొంత కుటుంబీకులకు కూడా 3 వారాలుగా పర్మిషన్ ఎందుకు నిరాకరించాల్సి వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్నలు తలెత్తుతోంది. అండ్ ములాఖత్కి సంబంధించి వారు అంత శాంతియుతంగా ప్రయత్నించినప్పటికీ పోలీసులు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అనేది కూడా ఇక్కడ ఒక హాట్ టాపిక్ గా మారింది. దీని గురించి ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. మొత్తానికి దీనికి సంబంధించి ఆయన తన క్షేమ సమాచారాన్ని, ఇమ్రాన్ ఖాన్ క్షేమ సమాచారాన్ని, అలాగే ఇమ్రాన్ ఖాన్ జాడ గురించి పోలీసులు ఇప్పటికైనా ఒక అప్డేట్ ఇస్తారా, లేదా పాకిస్తాన్ ప్రభుత్వమే అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇస్తుందా అనేది వేచి చూడాలి. ఎంత త్వరగా గవర్నమెంట్ దీని గురించి పాకిస్తాన్ గవర్నమెంట్ రియాక్ట్ అయితే అంత తొందరగా ఈ ఇష్యూ అయితే సాల్వ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది.